నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు పోలినేట్ సార్. ఓకే, ఇది కాంపాక్ట్ బ్లాక్ పిఎండిఎస్ నవధాన్య. అవును సార్. ఎన్ని ఎకరాలు ఉంది? 12 ఎకరాలు సార్. ఇది ఓకే. 8 మంది రైతులు. 8 మంది రైతులు కానీ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్. దీని వలన ఎరువు పూర్తిగా తగ్గిపోయింది. ఓకే, ఎరువు పురుగు మందు పూర్తిగా వాడకం తగ్గిపోయింది సార్. ఒక మాట చెప్పండి, ఇందులో నవధాన్యాలు ఎకరాకి ఎన్ని కేజీలు వేశారు? 12 కేజీలు వేసాం సార్. ఇందులో ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి? సుమారు 30 రకాలు దాటి వేశారు. సో ఈ కాంపాక్ట్ బ్లాక్ లో తీసుకెళ్లిన రైతులందరూ కూడా ఏమంటారు ఈ నవధాన్యాలు వేయడం మూలన? నవధాన్యాలు వేయడం అంటే వాళ్ళకి ఖర్చు తగ్గి ఆదాయం పెరిగింది, భూమి సారవంతం అవుతుంది, తర్వాత భూమిలో కలుపు కూడా రావడం లేదు. దీనివల్ల ఎరువు పూర్తిగా తగ్గింది. ఎరువు పూర్తిగా తగ్గింది, ఖర్చు బాగా తగ్గుతుందండి. ఖర్చు బాగా తగ్గుతుంది. నేలలో ఏ విధమైన మార్పులు మీరు కేటర్ గా గమనించారు? నేల గుల్లబారి, నేలలో ఎర్రలు అధికంగా వృద్ధి చెందుతున్నాయి సార్. నేల కూడా సారవంతం అవుతుంది. మనం వేసిన ఘనజీవంతం, ద్రవజంతం ఇదంతా పోషక విలువలు ఎక్కువ పెరిగి మొక్కలు పెరగడానికి అధికంగా ఉపయోగపడుతుంది. సో గత సంవత్సరం ఈ నవధాన్యాలు వేసిన రైతుల యొక్క అభిప్రాయం ఏంటి? దిగుబడులు అంటే క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2 బస్తాలు, ప్రతి సంవత్సరం 2 బస్తాలు ఎక్స్ట్రా వస్తుంది సార్. ఇంతకుముందు ఎన్ని బస్తాలు వేసేవారు, ఇప్పుడు ఎన్ని బస్తాలు వేస్తున్నారు? ఎకరాకి 4 బస్తాలు వేసారు సార్ ఇంతకు ముందు. ఇప్పుడు 2 బస్తాలు వేస్తున్నారు సార్. అంటే ఆరాగా తగ్గింది. 2 బస్తాలు బస్తన్నర. సో ఇలాగా నవధాన్యాలు కనుక మనం వేసుకుంటూ పోతే ఇంకా ఖర్చు బాగా ఇంకా తగ్గిపోతుంది సార్. తగ్గిపోతుంది. భూమి అంటే భూమిలో ఇప్పుడు ఎక్కువగా ఎరువులు వాడడం వల్ల కొంచెం సారవంతాలు తగ్గాయి. ఈ నవధాన్యాలు ఎప్పుడు వేస్తున్నామో అప్పటి నుంచి చాలా బాగా అందుకని అంటే సారవంతం పెరిగింది భూమిలోని, మన ఎరువు ఖర్చు కూడా బాగా తగ్గింది. సో మీరు ఇప్పుడు కాంపాక్ట్ బ్లాక్ లో నవధాన్యాలు తీసుకుని వెళ్తున్నారు కదా, సో దీని తర్వాత ఏం వేస్తారు మరి? దీని తర్వాత వరిలో బీజాంతో విత్తనం చేసి నారు పోస్తాం సార్. తర్వాత దీన్ని కలిగి దున్నుతాము. కలిగి దున్ని దాంట్లో ముందు వీటిలో ఆవులు కూడా వదులుతాం సార్. మేము అంటే మన పంట కలిగి దున్నే సమయంలో ఆవులు వదులుతూ పచ్చిరట్టు మేతగా వాటిని ఆవులు కూడా వినియోగిస్తాం సార్. సో ఆవులు ఇంట్లోని ఆకుకూరలు ఇవి వేస్తున్నారు కదా, ఏ ఆకుకూరలు వేస్తున్నారు? గోంగూర, తోటకూర వేస్తాం సార్. దాని నుంచి కూడా దిగుబడి వస్తుందా? వస్తుంది సార్. ఇది ఎంత ఇస్తున్నారు? గోంగూర అంటే ఎకరంకి 500, 600 వస్తుంది. విత్తనం ఖర్చు, నవధాన్యాల ఖర్చు గోంగూర నుంచి వచ్చేస్తుంది సార్. పశువుల మేత కూడా 30 రోజుల నుంచి కొంతవరకు మేత వేస్తున్నారా? అవును సార్. సో దీని వల్ల రైతుకి ఉపయోగం ఉంది అంటారు? చాలా ఉపయోగం సార్. ఓకే, మీకు ధన్యవాదాలండి.